రేపటి రోజు పూజా సామాగ్రి ఏమి కావాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా చెప్తాను. అందరికీ షేర్ చేయండి. పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, అగరవత్తులు, తమలపాకులు, వక్కలు. తమలపాకులు ఒక 10 ఉండేట్లా చూడండి. వక్కలు ఒక 4 పెట్టుకోండి. 2 ఉంటే తాంబూలానికి సరిపోతాయి, కానీ 4 దగ్గరలో పెట్టుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ముందుగా ఆచమన పాత్ర, అలాగే మనకి ఆచమన పాత్ర, అమ్మవారికి కలశం. మన ఆచమన పాత్రలో గ్లాసు, స్పూను, కింద అరవేణం, ఈ 3 ఉండాలి. అలాగే దగ్గరలో ఇంట్లో ఉండేటువంటిది గంట, హారతి ఇచ్చేటువంటి పళ్ళెం, హారతి కర్పూరం, ఈ 3 దగ్గర పెట్టుకోండి. పువ్వులు, విడి పువ్వులు, పూలమాల అమ్మవారి పటానికి ఆభరణం కింద వేయడానికి. అలాగే చాలా మంది అడుగుతున్నారు, గాజులు వంటివి ఏమైనా పెట్టుకోవచ్చా? చిట్టి గాజులు లాంటివి కాకుండా కొంచెం పెద్ద గాజులు పెట్టుకోండి, వచ్చిన ముత్తైదువులకి తర్వాత ఇవ్వడానికి ఉంటాయి. తర్వాత గంధము, పంచపాలి ఏర్పాటు చేసుకుని మీరు దానిలో పసుపు, కుంకుమ, ఎర్రటి అక్షతలు, గంధము, ఇంకా వీలు కుదిరితే ఇంకో 4-5 ఏమైనా ఖాళీలు ఉంటే కనుక వరిపిండి, ఇటువంటివన్నీ కూడా దాంట్లో వేసుకుని ఒక చోట పెట్టుకోండి, వీలుగా ఉంటుంది. ప్రతిసారి ఇది మార్చాల్సిన పని కూడా లేదు. దీని తర్వాత ధూపం, అమ్మవారికి ఇష్టమైనటువంటిది ధూపం. ఆ ధూపాన్ని సంబరాన్ని వంటిది ఏదైనా ధూపాన్ని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి దగ్గర 2 దీపాలు ఏర్పాటు చేసుకోండి. అలాగే నైవేద్యాలు, మీరు ఏదైతే నైవేద్యాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ నైవేద్యాలన్నీ కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అమ్మవారికి ఇచ్చేటువంటి తాంబూలంలో యాలక్కాయ, లవంగాలు ఉండేట్లా దగ్గర పెట్టుకోండి. ఈ సామాన్లు దగ్గర పెట్టుకుని రేపు సాయంత్రం 6:30కి నేను లైవ్లోకి వచ్చి మీ చేత పూజ చేస్తాను. అందరూ సమానంగా ఒకేసారి సంకల్పం చేసుకుందాం, ఒకే విధానంలో అమ్మవారిని మొక్కుకుందాం. అన్ని రకాల కోరికలు తీర్చమని చెప్పి ఇహలోకంలో మనకి కావలసినవన్నీ ఇస్తూ పరంలో మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.